ఆ పరలోకాన్ని చూసి, ఆ సింహాసనాన్ని చూసి, లక్షల కొలది ఆత్మలను చూసి, అయ్యో నా జీవితం ఎట్లయిపోయింది, నేను నాశనం చేసుకున్నాను, ఆ రోజు బాధపడే బదులు ఈరోజు కన్నీటితో ప్రభు సన్నిధిలో ఏడు. ఇక్కడ కార్చు కన్నీళ్ళు, నీ గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ పిల్లలు, నీ భవిష్యత్తుని గురించి. దేవుని మందిరంలో నీ కన్నీళ్ళు కార్చు. దేవుని మందిరంలో కన్నీళ్ళు కార్చి ప్రార్థించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ తోడి వారి కంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఒక చెరువులో ఉన్న 3 పంది, 2 కొంగలు. పందికి కావాల్సింది ఏంటి? కొరత. కొంగలకు కావాల్సింది నీళ్ళలో ఉన్న చేపలు, పురుగులు ఇలాంటివి. ఈ చెరువులో నీళ్ళు అయిపోయిన తర్వాత ఈ 2 కొంగలు కలిసి పందితోనే, ఎంతకాలం మనం బ్రతికామో, ఎంతకాలం బ్రతికినా ఇదే బ్రతక, ఇంక అవసరం లేదు, పరలోకానికి వెళ్ళిపోదాం అని చెప్పి పందితో అంటే, ఈ పంది కొంగలతో పాడు బుద్ధి. చర్చికి వచ్చిన కొందరు బుద్ధులు మారారు. పంది ఏమంటుంది కొంగలతో? ఈ కొరత పరలోకం కూడా ఉందా అంటే చూడు, దాన్ని శోభంగా పాత జీవితాన్ని వదిలేసుకున్న దాన్ని వదిలేసుకున్నట్టున్నారు. కానీ మరలా నువ్వు ప్రారంభిస్తే నీ జీవితంలో నువ్వే నష్టపోతావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరంలో నువ్వు ఉన్నావు, కానీ నీలో యేసయ్య ఉన్నాడా లేదా పరీక్షించు.